విషయంలో ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన గర్నెపూడి బాలరాజు తమ తాత పిచ్చయ్య పేరిట ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమిపై రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ల సబ్ డివిజన్ తర్వాత తమ భూమి ఏ విభాగంలో చేరిందో సర్వే చేసి న్యాయం చేయాలన్నారు. ఇక గురువారం రెవెన్యూ అధికారుల భూమిని పరిశీలించి పూర్తి వివరాలు పరిశీలించి చట్టపరంగా తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని బాధిత కుటుంబం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సర్వే నెంబర్లో ఉన్నా కానీ ఇది మాకు సపరేట్ భూమి, సొసైటీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దానికన్నా ముందు నుంచే మేము ఈ పొలం పండించుకుంటున్నాము. ఇదిగో వీళ్ళు మా పక్క పొలం పండించుకుంటున్నారు. వీళ్ళు అమ్ముకున్నారు అప్పుడు. నమస్తే అండి, నా పేరు బాలరాజు, గన్నిపూడి బాలరాజు. మాది ఎడవల్లి గ్రామం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. మాది ఈ పొలం అండి 3 ఎకరాల పొలము. మేము సుమారు 70 సంవత్సరాల నుంచి పొలం పండించుకుంటున్నాం. అంటే మా తాతయ్య వాళ్ళు, తర్వాత మా పెదనాన్న, మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరూ పొలం పండించుకున్నారు. దీనికి సంబంధించి పట్టా అడిగాము చాలా సార్లు. మాకు అప్పట్లో మా తాతయ్య వాళ్ళు గవర్నమెంట్కి పన్ను కట్టేసి పొలం పండించుకుంటా ఉన్నారు. కానీ పొలానికి సంబంధించి వేరే పట్టా ఏమీ లేవు. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఈరోజు వచ్చారు. ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని పంపించారు. ఆర్ఐ గారు వచ్చి ఇప్పుడు విజిట్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం చూసి ఎంఆర్ఓ గారి ద్వారా పట్టా ఇప్పించి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇలా కనుక మాకు పట్టా